హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఘుమఘుమలాడుతూ టేస్టీగా ఉండే ఆంధ్ర నల్లకారంని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ నల్లకారం వచ్చేసి మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్నటువంటి పాతరకపు వంట అండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లోకి, అలాగే వేడివేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసుకొని ఈ నల్లకారంతో తింటే అద్భుతంగా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ నల్లకారం ప్రిపరేషన్ని క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఇందులోకి ముందుగా చిటికెడు ధనియాలను వేసి అర నిమిషం పాటు దోరగా వేయించాలండి. చిటికెడు అంటే ఒక 10 నుంచి 15 దాకా వస్తాయి, అంతేనండి, చాలా తక్కువ వేసుకోవాలి. ఈ మెంతులు దోరగా వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా పొట్టు మినప్పప్పు వేసుకోవాలండి. మనకి నల్లకారం మంచి టెక్స్చర్ రావాలంటే పొట్టుతో ఉన్న మినప్పప్పు వేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ లేకపోతే మినపగుళ్ళైనా వాడచ్చు. అలాగే అరకప్పు దాకా శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇది పచ్చి శనగపప్పు అండి. ఈ రెండింటిని కూడా సమానంగా వేసుకొని 3-4 నిమిషాల పాటు దోరగా వేయించండి మీడియం ఫ్లేమ్లో. కలర్ కూడా చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది ఇవి వేగేటప్పుడు. ఒక 3-4 నిమిషాల తర్వాత చూస్తే బాగా వేగాయండి. వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము ఒక ప్లేట్లోకి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇదే కడాయిలోకి మరొక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఏ కప్పుతో అయితే మనం మినప్పప్పు, శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా ధనియాలు తీసుకోవాలి. వీటిని కూడా 3 నిమిషాల పాటు దోరగా వేయించుదాము. ఈ ధనియాలు వేగేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయి క్రిస్పీగా అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇదే కడాయిలోకి పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి 1 కప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయల ఘాటును బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి. వీటిని కూడా 2 నిమిషాల పాటు వేయించుదాము. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 కప్పు శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నటువంటి కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి రెండు వేగిన తర్వాత చివర్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించుదాము. జీలకర్రను చివర్లోనే వేయండి, ఎందుకంటే త్వరగా మాడిపోతుందండి. మరొక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత చూస్తే కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. కరివేపాకు చూడండి బాగా క్రిస్పీగా అయిపోయింది. వెంటనే స్టవ్ ఆపి వీటిని చల్లారి పెట్టుకుందాము. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు వీటిని వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వీటిని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర మిశ్రమాన్ని ఇక్కడ వేసుకుందాము. వీటితో పాటుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివర్లో 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని వలచకుండానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నల్లకారం ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదా మీరు ఇలా చేయండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి నల్లకారం పొడిని వేసి 2-3 నిమిషాల పాటు దోరగా వేయించండి మీడియం ఫ్లేమ్లో. ఇలా నేతిలో వేయించడం వల్ల కారం అనేది గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఆ సువాసన వస్తుంటేనే మనకి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా 2-3 నిమిషాలు వేయించిన తర్వాత దీని కలర్ కూడా డార్క్ కలర్లోకి వచ్చేసింది చూడండి. మనకి నల్లకారం టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపి ఈ నల్లకారాన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత 8 కంటైనర్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది 3 మంత్స్ పైనే నిల్వ ఉంటుందన్నమాట. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుందండి. అలాగే నేను చూపించిన కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. రెసిపీ అనేది ఎక్కడ కూడా పాడవదనమాట. ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు మనం దినుసుల్ని చక్కగా వేయించుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆంధ్ర నల్లకారం కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.